హాయ్ అండి, వెల్కమ్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదా పనస తొనలు ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎంతమందికి ఇష్టమండి వీడియో చూసే వాళ్ళు ఇవంటే. ఇప్పుడు ఈ పనస పండు నుండి తొనల్ని ఏ విధంగా ఈజీగా సెపరేట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ పనస పండు వచ్చి మా మరిది గారు అయితే అరకు నార్మల్గా చూడడానికి వెళ్ళినప్పుడు అరకులో అయితే తెచ్చారు. ఇది వచ్చి 50 రూపాయలు అంట. అక్కడ మనం ఇక్కడ నార్మల్గా కొనుక్కుంటే ఎక్కువే, అక్కడైతే వాళ్ళకి ఎక్కువగా పండుతూ ఉంటాయి కదా. సో అందువల్ల అయితే 50 రూపాయలకు కొన్నారంట. ఇప్పుడు ఇది కట్ చేయడానికైతే ఇలా కత్తులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం దేంతో కట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ చాక్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే మన చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే లోపల జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అదైతే చేతుల నిండా అంటుకుపోయి అస్సలు వదలదు. మాకైతే ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు తెలియక డైరెక్ట్గా కట్ చేసేస్తే అసలు దాన్ని రిమూవ్ చేయడానికి చాలా కష్టపడ్డాము. సో ఇలా ఆయిల్ మనం అప్లై చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మన చేతులకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సెంటర్కి కట్ చేస్తున్నారు. ఇలా సెంటర్కి మనం పెద్ద కత్తితో అయితే సెంటర్ కట్ చేసేయాలి. చూసారా, నేనైతే ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందామని నేనైతే ఎదురు చూస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి ఇదంటే. మనకి సమ్మర్లోనే దొరుకుతుంది కదా ఇది. ఈ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇలా కట్ చేసేసిన తర్వాత మనకి సెంటర్లో వైట్ కలర్లోగా కనిపిస్తుంది కదా. ఈ వైట్ కలర్లోగా ఉన్నది గమ్లాగా చేతులకు అంటుకుపోతుంది మనం ఆయిల్ కనుక అప్లై చేసుకోకుండా దాన్ని ముట్టుకుంటే. సో దీన్ని అయితే మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలాగా న్యూస్ పేపర్తో నీట్గా తుడిచేసుకోవాలి. ఓన్లీ సెంటర్లోనే ఉంటుంది గమ్లాగా ఉండేది. సెంటర్లో కాండం ఉంటుంది కదా, సో దానికే ఉంటుంది. మిగతాదంతా నార్మల్గానే ఉంటుంది. అదే మొత్తం మనం ఆ పనస తొనల నిండా కూడా చేసేస్తాం. ఒకవేళ ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా అలా కోసేస్తే మొత్తం చండాలం అయిపోతుంది. సో ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. ఫస్ట్ టైం తుడిచేసి మనం నెక్స్ట్ వేరే పేపర్తో మళ్ళీ పైన తుడుస్తున్నారు. ఇలా తుడిచేసాక చూసారా పేపర్కి ఎంత అంటుకుందో, ఎలా సాగుతుందో చూసారా. సో అందుకే నీట్గా తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని ఇప్పుడు దీన్ని 2 పీసెస్గా కట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక్కోదాన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఈజీగా తొనలు అనేవి రావాలంటే ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. పండు బాగా మనకి మాగిపోతే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. ఇది కొంచెం ఇంకొక 1 డే ఉంటే పూర్తిగా మాగిపోతుంది. ఇలా 2 పీసెస్గా కట్ చేసిన తర్వాత దీన్ని ఒక్కోదాన్ని మరో 2 పీసెస్గా కట్ చేసుకుంటే మనకి తొనలు తీసేయడానికి ఈజీగా అయితే అయిపోతుంది. మేమైతే ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు తెలియక అలా డైరెక్ట్గా కట్ చేసేసి అవి తీయడానికి చాలా కష్టపడిపోయి చేతుల నిండా గమ్ లాంటిది అంటకపోతే దాన్ని రిమూవ్ చేయడానికి చాలా కష్టపడిపోయాము. అంటే తెలియక అలా కట్ చేస్తాం అన్నమాట. సో లోపల కూడా ఇంకా కాండం ఉంది కదా, దాన్ని ఉన్న గమ్ కూడా ఇలా నీట్గా ఇలా తుడిచేసుకోవాలి. చమురులాగా ఉంటుంది లోపల. తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకో 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి బాగా షార్ప్గా ఉన్న చాక్ని అయితే తీసుకోవాలి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, కట్ చేయడం కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. కట్ చేయడానికి మనకి బాగా పదునుగా షార్ప్గా ఉండే చాక్నే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఈ పైన ఉన్నదాన్ని ఇంకో చిన్న కాండంలాగా ఉంటుంది, దీన్ని కూడా ఇలా కట్ చేసేస్తే మనం ఇంకా డైరెక్ట్గా తొనలు అయితే తీసేసుకోవచ్చు.
మరొకసారి మళ్ళీ తుడుస్తున్నారు. ఫస్ట్ టైం బాగా చేతుల నిండా అయిపోయిందనమాట తెలియక కట్ చేసినప్పుడు. సో ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా నీట్గా తుడుచుకొని కట్ చేస్తున్నాడు. ఇలా వీటిని ఇలా వంచితే మనకి ఫ్లవర్ లాగా అయితే వస్తుంది భలేగా. ఇలా వీటిని విడదీసేస్తే ఇలా వచ్చిన తర్వాత వీటి నుంచి మనం ఒక్కొక్కటి తొనల్ని చేతితో తీసేసుకోవడమే. ఇలా మొత్తం అన్నింటిలో ఇలా విడదీసేసి ఉంచామన్నమాట. ఒక ఇద్దరు ఉంటేనే కానీ పని ఈజీగా అవుతుంది. కొంచెం మేము తీసుకునేది అయితే పెద్దది కదా. ఇలా ప్లేట్ తీసుకొని వేరొకరు ఈ తొనలు దాని నుంచి సెపరేట్ చేసేసి ఇంకా అవి తీసిన తర్వాత వాటిని వైట్ కలర్లో చిన్నవి అయితే ఉంటాయి వాటిని కూడా తీసేయాలి. అలా బయట కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి మనం నీట్గా తీసుకోవాలి. ఇది కంగారుగా తీసేద్దామంటే అవ్వదు. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఈజీగానే చేసేస్తారు. మనకి షాప్స్లో అమ్మే వాళ్ళు అయితే చాలా త్వరగా అప్పుడే కట్ చేసి ఇచ్చేస్తుంటారు. అలాగే వీడియో చూస్తూ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇలా మా మరిది అయితే తీసేసి పక్కన పెడుతున్నారు. మా హస్బెండ్ ఏమో వాటిని వైట్ కలర్లో చిన్న చూసారా కనిపిస్తున్నాయి కదా, వైట్ కలర్లో లాగా చిన్న దారాలాగా ఉంటాయి. వాటిని అయితే తీసేసుకోవాలి. అలాగే మనం ఇవి తీసేటప్పుడే పిక్కలను కూడా తీసేస్తే ఈ పిక్కలను కర్రీ చేసుకున్నా లేదంటే నిప్పుల్లో కాల్చుకొని తింటే మరీ టేస్ట్గా ఉంటాయండి. లేదంటే కర్రీ చేసుకున్నా బాగుంటాయి, ఉడకపెట్టుకొని తిన్నా సరే బాగుంటాయి. సో మొత్తం తొనలన్నీ తీసేసరికి ఇలా 3 ప్లేట్ల నిండా వచ్చాయి. ఒక ప్లేట్ నిండా పిక్కలు అయితే వచ్చాయి. వాటిని కాల్చిన వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.